హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ తమిళ్ చూస్తారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ అలాగే దీనికి సంబంధించిన షార్ట్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. అండ్ ఈ వీడియో ఏంటంటే శ్రీమంతం బిఫోర్ డే అయితే అన్నమాట. అండ్ ఆ రోజు అయితే నేను మా మమ్మీ అక్క పిల్లలం మేము 5 కలిసి అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. బికాజ్ సెలవిడి పెట్టాలి కాబట్టి అయితే వెళ్ళామన్నమాట. సో శ్రీమంతం ముందు రోజు మీరు ఎందుకు వెళ్ళారనుకోవచ్చు, బికాజ్ ఆ రోజే మంచి రోజు అని చెప్పారు కాబట్టి ఆ రోజైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంక ఇక్కడైతే ఫస్ట్ అమ్మ అయితే పెట్టాలి కాబట్టి మా మమ్మీ కుంకుమ గంధం అలా పెట్టేసి అయితే బట్టలు అయితే పెట్టిందనమాట. ఇంకా అలాగే నాకు పుట్టబోయే వాళ్ళు ఎవరైనా కానీ అమ్మాయి ఆర్ అబ్బాయి ఎవరైనా కానీ మంచిగా హెల్తీగా ఉండాలని చెప్పేసి అయితే మంచిగా అక్షింతలు వేసి అయితే ఆశీర్వదిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి స్వీట్స్ కూడా పెడతారనమాట. కాబట్టి అన్ని స్వీట్స్ అయితే పెట్టాలి కొంచెం కొంచెం కానీ నాకు స్వీట్స్ అస్సలు ఇష్టం ఉండవు, చిన్నప్పటి నుంచి అస్సలు ఇష్టం లేదనమాట. సో మా మమ్మీకి నా గురించి తెలుసు కాబట్టి కొంచెం కొంచెం అయితే పెడుతుంది అనమాట. వాళ్ళేమో స్వీట్లో పెట్టండి పెట్టండి అంటున్నారు. బట్ నిజంగా గైస్ నాకు అస్సలు ఇష్టం లేదు స్వీట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అలాంటివి. సో ఈ సోది మొత్తం మాకు ఎందుకు అనుకుంటున్నారా? ఓకే, లెట్స్ గో ఇన్ టు ది వీడియోలోకి అయితే మళ్ళీ వెళ్ళిపోదాం. ఇంక ఇక్కడైతే అన్ని స్వీట్స్ అయితే పెట్టేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అక్క అనమాట. మా అక్క కూడా కుంకుమ గంధమై అయితే పెడుతుంది అనమాట. ఇంక ఇక్కడ మా అక్క వచ్చేసి నన్ను అలాగే పుట్టబోయే వాళ్ళ కూతురునో కొడుకునో, అంటే ఇప్పుడంటే తెలుసు ఎవరు పుట్టారో, అప్పటికి తెలియదు కదా. సో పుట్టేది ఎవరైనా కానీ హెల్తీగా ఉండాలని అయితే ఇక్కడ మా అక్క కూడా నన్ను బ్లెస్ చేస్తుంది అనమాట. ఇంకా మోక్షి రాత్రి అయితే ఏంటి మా చిన్నమ్మకి వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు అని అయితే చూస్తున్నారు. ఇంకా మా అక్క అయితే ఇక్కడ ఏం కావాలి నీకు అని అడిగి మరీ పెట్టిందనమాట. ఇంక ఇక్కడైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ వచ్చి అయితే బొట్టు గంధం అలా ఆశీర్వదిస్తున్నారు. తిను వచ్చేసి పెద్ద ముత్తైదు అనమాట, అంటే చాలా పెద్ద ఆమె అనమాట. మా ఇంటి పక్కనే ఉంటారు అమ్మమ్మ. ఇంకా ఆమె కూడా అయితే మంచిగా వచ్చి చేస్తున్నారు అనమాట. ఇంకా ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరైతే వస్తున్నారు. ఇంకా అందరైతే వచ్చి ఇంకా నాకు పుట్టబోయే వాళ్ళు మంచిగా ఆనందంగా హెల్తీగా ఉండాలని అయితే దీవిస్తున్నారు అనమాట. ఇక స్వీట్స్ అనేది శుభం కదా, అంటే ఏమన్నా గుడ్ న్యూస్ అయితే అందరం పెట్టుకుంటున్నాం కాబట్టి స్వీట్ కూడా కొంచెం కొంచెం పెడుతున్నారనమాట. ఇంక ఇక్కడ మా దాత్రి బంగారం అయితే మా చిట్టిమ్మకి ఏం చేస్తున్నారు వీళ్ళు అని అయితే చూస్తుంది అనమాట. ఇంకా అంటే చిట్టి తెలియదు కదా, దానికి తెలియదు కదా. సో అందుకని అయితే చూస్తుంది. ఇంకా ఫొటోస్ అయితే ఎవరైనా తీయలేదులేండి, బికాజ్ వీడియోనే తీస్తూ ఉన్నాము. వీడియోస్లోనే ఫొటోస్ క్లిక్ చేసుకొని ఉంచుకోవచ్చు కదా, ఇంకా అట్లా అయితే వీడియోస్ అయితే తీస్తున్నాం అన్నమాట. ఇంకా గాజులు అయితే మొత్తం అయితే వేయలేదండి, బికాజ్ నెక్స్ట్ డేనే శ్రీమంతం కాబట్టి ఆ రోజు ఎలా కొట్ట గాజులు వేస్తారు అవన్నీ చేతికి ఉంటాయి కదా. ఇంక తినొచ్చేసి అయితే మా చిన్నత్తయ్య అనమాట. ఇంక ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరు వచ్చేసి అయితే నన్ను బేబీని అయితే ఇద్దరిని బ్లెస్ చేస్తున్నారు. సో నాకైతే అప్పుడు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట, బికాజ్ అక్కడ ఎక్కువ మందిని అయితే పిలవలేదన్నమాట. అంటే జస్ట్ ముత్తైదువులు అంటే కొంతమందినే పిలుస్తారు కదా, ఇంకా అలా అయితే పిలిచారనమాట. కానీ ఈరోజే ఇట్లున్నాను, రేపు శ్రీమంతం అంటే అందరూ చాలా మంది వస్తారు, బికాజ్ వాళ్ళలో నాకు తెలియని వాళ్ళు కూడా ఎంతో మంది ఉండొచ్చు. సో వాళ్ళ ముందు నేను ఎలా కూర్చోవాలి, నా ఫీలింగ్స్ ఏంటి, నేను ఎలా రియాక్ట్ అవుతాను, అలాగే ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ప్యాకింగ్ చేయాలి, గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా అవన్నీ ప్యాకింగ్ చేయాలి. ఏంటి ఏంటి అసలు నార్మల్గా కాదు, మిక్స్డ్ ఎమోషన్స్, మిక్స్డ్ ఫీలింగ్స్ అండ్ మిక్స్డ్ ఏమంటారు థింకింగ్ అనమాట. చాలా ఆలోచనలు అయితే ఉన్నాయి. అండ్ తినొచ్చేసి మా అక్క అనమాట, అంటే తోడి కూడలు అవుతుంది. ఇంకా తిని కూడా పెడుతుంది అనమాట. ఇందాక మీరు చూసారో లేదో మా చిన్నత్తయ్య అయితే ఏంటో ఒక స్వీట్ అయితే ఇలా కుక్క పోయిందనమాట. వామో నిజంగా, అంటే నేను స్వీట్స్ ఎక్కువ తినను కాబట్టి అలా అనమాట. కానీ కొంతమందికి అయితే స్వీట్స్ ప్రాణంలాగా ఉంటారనమాట. సో వాళ్ళంట స్వీట్స్ అయితే మనం తినలేండి, నా వల్ల అయితే అస్సలు కాదు. ఎందుకు ఎందుకో కానీ నాకు అస్సలు నచ్చవన్నమాట స్వీట్స్ అంటే. ఇంక ఇక్కడైతే వెరైటీ అంటే చీరలో నాకు నేను కొత్తగా అనిపించాను అనమాట. అండ్ తిను వచ్చేసి మా పిన్ని అనమాట. మా అత్తయ్య క్లిప్ అయితే ఎక్కడో మిస్ అయినట్టుంది, నేను ఉంటే కనుక లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇంక ఇక్కడ మా పిన్ని కూడా సేమ్ ప్రాసెస్ అండి, ఇంక అందరు ఇంతే చేస్తూ ఉంటారు. శ్రీమంతం రోజు కూడా చేస్తారు కాబట్టి, కాకపోతే అప్పుడు ఇంకా ప్రొలాంగ్ అయిపోద్ది అని చెప్పేసి వాళ్ళు జస్ట్ అక్షింతలు అయితే వేస్తారనమాట. చాలామంది అక్షింతలు వేసి వాళ్ళు ఏం పెట్టాలనుకుంటున్నారో అది పెట్టేసి అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోతారు. అండ్ మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అదేంటంటే నా రియల్ శ్రీమంతం వీడియో అనేది నాకు చాలా వరకు లిటరల్లీ అంటే చాలా ఫీల్ అయ్యాను, బికాజ్ శ్రీమంతం వీడియో అంటే ప్రొలాంగ్గా మొత్తం ఎవరైతే తీయలేదు గైస్. కాబట్టి నా దగ్గర ఉన్న చిన్న చిన్న క్లిప్స్ కానీ షార్ట్స్గా అయితే పోస్ట్ చేసేస్తాను, బికాజ్ లాంగ్ వీడియో లేదు కాబట్టి. సో నేను వీడియో మొత్తం వచ్చాక, అంటే ఎడిటింగ్ అయితే వీడియో అయితే తీపించుకున్నాం మేము, అది మొత్తం వచ్చాక అయితే నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మా ఇంటి పైన ఆంటీ అనమాట, తిని కూడా పెట్టేస్తున్నారు. ఇంకా బర్త్ వ్లాగ్ అయితే కంపల్సరీ గైస్, అది నేనే ఇంట్రెస్టింగ్గా తీసుకున్నాను, బికాజ్ రేపు నా బేబీకి చూపిస్తాను. కానీ నాకు కూడా చాలా
నాకు కూడా చాలా మంచిగా ఉంటుంది కదా వీడియో చూసుకోవడానికి, ఫ్యూచర్లో అయినా అదొక మంచి మెమరీ కాబట్టి నేనైతే ఇక్కడ తీసేసుకున్నాను అనమాట. వీడియో కూడా మంచిగా వచ్చింది. నేను అదైతే పోస్ట్ చేస్తాను, మీకు కన్ఫామ్గా పోస్ట్ చేస్తాను. ఆ వీడియో మీరు కూడా చూసేసి ఎలా ఉందో అయితే కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అయితే చూసి మీరు డిస్టర్బ్ అవ్వకండి, బికాజ్ బేబీ అయితే ఏడుస్తున్నారనమాట. అండ్ ఇంక ఇక్కడైతే మా ఇంటి పక్కన అనమాట. తినేది కూడా అయిపోయాక ఇంకా లాస్ట్లో అయితే మా ఆంటీ క్లిప్ కనిపిస్తే కనుక కన్ఫామ్గా యాడ్ చేస్తాను. ఇంక ఇక్కడైతే హారట్ అయితే ఇచ్చేస్తున్నారనమాట మంచిగా ముత్తైదువులు అందరు కలిసి. అంతే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. మరి ఉంటాను, బాయ్ బాయ్.